అనే మహాయజ్ఞానికి మా స్వామివారు నిజంగా ఆహ్వానించడం చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద హిందూ కుటుంబాన్ని చూపించారు నాకు, ఇంత పెద్ద హిందూ కుటుంబాన్ని చూపించగలిగారు నాకు. ఎందుకంటే ఇప్పటికి ప్రయాణం కాదు స్వామివారితో నాకు, ఎప్పటి నుంచో. అంటే సాధారణంగా అందరూ అనుకుంటారంటే స్వామీజీలు మాత్రమే ధర్మం కోసం నిలబడతారు, అఘోరీలు ఇంటి శ్మశానంలో ఏడుస్తూ ఉంటారు, వాళ్ళు వచ్చి బయటకు వచ్చి చేసేది ఏమి ఉండదు, అలా బయట ఉంటే కూడా అఘోరీ కాదంట. సనాతనంగా 1757 సంవత్సరంలో అమర్షా అబ్దాలి మన దేశం మీద దండెత్తినప్పుడు కూడా, వారణాసిని మొత్తం నాశనం చేస్తున్నప్పుడు కూడా, ఈ రెండు పోరాటాల్లో ప్రాణాలు పోయినా కూడా కాపాడింది ధర్మాన్ని అఘోరీలు నాగసాధువులు మాత్రమే. ఆ పరంపర నుంచి వచ్చిన వాళ్ళు అమ్మ. నేను ఆ రోజు 10 సంవత్సరాల కింద స్వామివారికి చెప్పాను, మీరు చేసే ఈ మహాయజ్ఞంలో ఎంటైర్ మా అఖిల భారతీయ అఘోరాకడ అంతా ఎప్పుడు మా సైన్యం మొత్తం మీ వెనకాలే ఉంటుంది, అది ముందు వరుసలో. ఎందుకంటే ధర్మం కోసం దెబ్బలాడడానికి మాకు ఉత్సవాల కంటే ఉద్యమాలు ఇష్టం. ఎందుకంటే అఘోరీ తత్వాన్ని పూర్తిగా గ్రహించిన తర్వాత సమాజంలోకి వచ్చి ధర్మం కోసం కష్టపడడం మాత్రమే, దానికోసం పోరాడడం మాత్రమే మాకు తెలుసు. ఇప్పుడు ఇంతమంది తల్లులు ఉన్నారు అంటే ఒక చిన్న 2 ప్రశ్నలు వేస్తా. ఎంతమంది రోజు ఉదయం లేచి చక్కగా స్నానం చేసి దీపం పెట్టి, ఎంతమంది దీపం పెడుతున్నాం కదమ్మా? అంటే ఒక ప్రమిదో ఒక కుందో తీసుకుని దాంట్లో తైలమో ఆవు నెయ్యో వేసి ఒక ఒత్తి వేసి వెలిగించి దేవుడి ముందర పెడుతున్నాం. మనం దేవుడికి ఏం సమర్పించినట్టు, ఆయన ఏం పొందినట్టు ఒక్కసారి అన్నా మనం అంటే మన నెక్స్ట్ తరాల వాళ్ళకి ఇది విధానమే తెలియట్లా. నెక్స్ట్ తరాల వాళ్ళకి మనం చెప్పాలి అంటే ఆ మాతృమూర్తులు మీరే చెప్పవలసిన బాధ్యత. మన ఎంతమంది ఇళ్లలో భగవద్గీతలు ఉన్నాయి, ఎంతమంది మన పిల్లలకి చదివించి ఉంటాం, మన వాళ్ళకి నేర్పుకుంటాం. నెక్స్ట్ తరం వాడికి ఎవరికైనా భగవద్గీతలో ఒక్క పదం వచ్చిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు వచ్చిన జనరేషన్లో? మనం ఈవేళ మనం కోల్పోతున్నాము మన ఇంటి మొత్తాన్ని, వ్యవస్థని కూడా. ఎప్పుడైతే భగవద్గీత బయటికి వెళ్ళిందో, మొబైల్ చేతిలో పెట్టడం నేర్చుకున్నామో పిల్లలకి, మనం ఫస్ట్ వచ్చినవి అనాథాశ్రమాలు, వృద్ధాశ్రమాలు. మరి ఇది మన ఇంటి నుంచి వెళ్ళిపోవడం, అవి మొదలవడం, రెండు ఒకేసారి జరిగినాయి. ఎందుకంటే భగవద్గీత అంటే అది మన తలరాత. దాన్ని నిజంగా మనం నెక్స్ట్ వచ్చే తరాలకి నేర్పితే ఎంతో అద్భుతం అనమాట. దీపం ఎందుకు పెడతామో తెలీదు, ధూపం ఎందుకు ఇస్తామో తెలీదు. ఇందాక స్వామివారు చెప్పారు సహస్రనామాలు అంటే దాని విశిష్టత తెలుసా? ఇప్పుడు మీ పేరు ఏదో ఒకటి ఉందా, మరి రామలక్ష్మి ఉంది, రామాన్ని పిలుస్తూ ఉంటా, లక్ష్మిని పిలుస్తూ ఉంటా. 1000 సార్లు ఒకే స్వామిని లేదా ఒకే అమ్మవారిని పదే పిలవడానికి ఉన్న అంతర్యం ఏంటో తెలుసా? ఎప్పుడైనా మనం ఒక గుళ్ళో అర్చకుడి దగ్గరికి వెళ్ళో లేదా స్వామివారి దగ్గరికి వచ్చి ఎప్పుడైనా అడగగలిగామో మనం? అది మన ధర్మం ఏంటి, మనం ఆచరించే పద్ధతులు ఏంటి, అవి ఎందుకు చేస్తున్నాం మనకే తెలియదు. దీపం ఎందుకు పెడతామో మన పిల్లలకి, మన వాళ్ళకి ఎలా నేర్పుతాం? మరి రేపొద్దున భారతీయ భవిష్యత్తు అంతా ఉన్నది మీ చేతుల్లోనే కదా తల్లి. ఏం నేర్పుతున్నాం మనం పిల్లలకి? ఒకటి స్వామివారు, మీరు మీకు విషయం చెప్తున్నా. నేను ఉండేది ఉజ్జయినమ్మ. మహాకాలం సన్నిధిలోనే మేము ఉంటాం. విక్రాంత్ బైరం శ్మశానం మా ఆవాసం. ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు అక్కడికి. స్వామి వస్తున్నప్పుడు చాలా మంది విదేశీయులు పట్టు చీరలు కట్టుకుని నిండుగా కప్పుకొని బొట్టు పెట్టుకుని వస్తారు మా దగ్గరికి కలవాలంటే. నిజంగా చెప్తున్నా, మన భారతీయ స్త్రీలు వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చేది చూస్తుంటే ఆ దేవుడు కూడా కళ్ళు మూసుకోవాల్సి వస్తుంది, మనం తసైత కనిపిస్తుంది. అంటే మనం కొనకుండా బట్టలు ఎవరు వాళ్ళు కొనరు కదా. మనం ఎలాంటి వ్యవస్థలోకి వాళ్ళని తీసుకెళ్తున్నాం? మనం ధర్మం కోసం, సనాతనం కోసం మాట్లాడుకోవాలంటే ఫస్ట్ మారవలసింది మనం మారితేనే మిగతా వాళ్ళని మార్చగలుగుతాం. ప్రతి వారం ఏదో ఒక రోజు ఖచ్చితంగా పిల్లలకు గుడికి వెళ్ళడం నేర్పాలి, భగవంతుడి పట్ల భక్తి శ్రద్ధ నేర్పాలి. ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే దేశభక్తి నేర్పాలి. మన దేశమే లేకపోతే మన గుడి ఉంటుందా, మన బడి ఉంటుందా? ఇక్కడ మనం దేశాన్ని కోల్పోయే స్థితికి, మిగతా వాళ్ళందరూ పెరిగిపోయే స్థితికి తెచ్చుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది మన ఈ పిఠాపురంలో గుళ్ళు బద్దలు కొట్టారు, చాలా చోట్ల గుళ్ళు బద్దలు కొట్టారు. ఇక్కడ ఉన్న వాళ్ళు మన వెంకటేశ్వరరావు గారు కానీ, లక్ష్మణ అనిల్ బెహ్రా గారు కానీ ఎన్నో పోరాటాలు వాళ్ళతో కలిసి మేము చేసాం. ఎంతమంది గుడి నా దేవుణ్ణి పగలగొట్టారు అని చెప్పి బయటకు వచ్చిన వాళ్ళు, మీరు కూర్చున్న వాళ్ళందరిలో మన కోరిక దేవుడు కావాలి, మన పుణ్యం కోసం దేవుడు కావాలి. అదే మనందరి నమ్మకం. నిజమైన ఒక దేవుడి ఆలయాన్ని బద్దలు కొట్టినప్పుడు ఈయన ధర్మ సంకారం ఎందుకు మోగిస్తున్నారు? మన ధర్మాన్ని కాపాడుకోవడం అంటే మన భగవంతుడిని, అదే మన దేవాలయాన్ని కూడా పరిరక్షించుకోవాలనే కదా. మరి ఆ దేవాలయం అంటే ఏంటి? గుడి అంటే అది మనకు అన్ని నేర్పే బడి, అమ్మ ఒడి కూడా. మరి దాన్నే కాపాడుకోలేని కోరిక వస్తే మాత్రం విజిటింగ్ ప్లేస్ లాగా పెట్టుకుంటున్నాం మనం. మరి ఈ నిబద్ధత ఎప్పుడు పుడుతుంది మనకి?
ప్రతి వారం ఒక్కసారి ఒక రోజు మనం గుడికి వెళ్ళటం, పిల్లల్ని తీసుకెళ్లి వాళ్ళకి నేర్పడం, దేశం పట్ల, ధర్మం పట్ల, దేవుడి పట్ల భక్తి నేర్పడం, వచ్చే తరాలు కూడా ఇది అందించే అంత భాగ్యం, అదృష్టం మీ చేతుల్లోనే ఉంది తల్లి, పూర్తిగా మీ చేతుల్లోనే ఉంది. మేమేంటంటే మా దగ్గరికి ఎవరన్నా వస్తే చెప్పగలుగుతాం, కానీ కొత్త తరాన్ని తయారు చేసే శక్తి మీ చేతుల్లో ఉంది. దాన్ని మనస్ఫూర్తిగా తయారు చేస్తారని, చక్కగా శివపార్వతుల కళ్యాణం అయింది, మహానుభావుడి కృప మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నిజంగా చెప్తాను స్వామివారు మళ్ళీ మీకు చివరి దాకా మా పూర్తి అఘోర కాడ అంతా కూడా ఈయన పాటించి ఏదైనా మోగించి ఏ శంకారావంకైనా ఎంత మహేజ్యానికైనా సంపూర్ణంగా మా అఖాడ మొత్తం వెనకాల నిలబడి ఉంటుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై శ్రీ మహాకాళ. శుభం స్వామీజీ.